ఈరోజు సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శారద మేడం గారికి మరియు మన పాఠశాల నుంచి వీడుకోలు పొందుతున్న అంటే పదవి విరమణ పొందుతున్న సరోజ మేడం గారికి మరియు నాతోని ఉపాధ్యాయ మిత్రులందరికీ సరోజ మేడం గారి ఉద్యోగ విరమణ అభినందన శుభాకాంక్షలు. సరోజ మేడం గారికి కూడా ప్రత్యేకంగా ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు. అలాగే విద్యార్థులందరికీ శుభాశీస్సులు. అసలు ఈ చివరికి వచ్చినాం కదా, ఏం మాట్లాడాలో తెలియదు. వెంకటేశ్వర సార్కి ఒకటే కోరుతున్నాం, స్టేజ్ మీదకి పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళకి పిలవండి, కానీ మాట్లాడడానికి లాస్ట్ నుంచి పిలవండి. ఎందుకంటే చాలా అమోఘమైన అపూర్వమైన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాట్లాడిన తర్వాత మా కోసం ఏం మిగలేదు చివరికి. కానీ అయినా కూడా మేడం గురించి ఒక రెండు మాటలు మాట్లాడి పెట్టేస్తాను నేను. ఇంకొక సాంగ్ ఉంది, పిల్లలు కావాలి అంటున్నారు. ఓకే, మేము జూన్ 24th కదా సార్ మనం వచ్చింది, నేను ఊరికే మర్చిపోతుంటా. అందుకే వచ్చి జస్ట్ ఒక 5 నెలల్లో మాతో ఒక 5 సంవత్సరాల అనుబంధాన్ని ఉన్నట్టు అనిపిస్తుంది మేడంతో. అలా కలిసిపోయారు మాతో. ఈ మేడం నేను ఈ స్కూల్కి వచ్చిన తర్వాత మా దగ్గరకు వచ్చిన హెచ్ఎం సారు, మేడం వాళ్ళ దగ్గర చేసిన హెచ్ఎం సారే మా దగ్గరికి ప్రమోషన్లో వచ్చారు. సార్ మీ దగ్గరికి సరోజ మేడం అని మా కొలువు వచ్చారు సార్ అని చెప్పారు. వచ్చిన తర్వాత ఫస్ట్ రోజే మేడం నాకు పరిచయం అయ్యారు. కాబట్టి మేడం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎలా ఉన్నారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక తమ్ముళ్ళగా భావించి ప్రతి విషయంలో ఏ విషయంలోనైనా తన యొక్క అమూల్యమైన సూచనలు సలహాలు ఏమైనా ఉంటే ఇస్తూ, ఆమె కూడా అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత నాతో మేడం ఫోన్లో మాట్లాడుతుంటే నిజమే ఆమె వయస్సును మర్చిపోయి నాతో 40 నిమిషాలు మాట్లాడతాయి. నమ్ముతారా మీరు ఎవరైనా? అంతసేపు మరి అందుకే నేను ఇంతకుముందు 2-3 సార్లు అన్న మేడంతో మా ఇంటికి 2-3 సార్లు రండి మేడం అని ఆహ్వానించిన, కానీ వస్తా అని టైం ఇవ్వలేదు. అంటే వస్తా అని చెప్పింది కానీ టైం కలవలేదు మేడంకి. ఇప్పుడు వస్తారేమో చూద్దాం. రావాలి మా ఇంటికి తప్పకుండా. అయితే మీకు జొన్న రొట్టెలు తినిపిస్తాను మాట ఇచ్చినది, తినిపిస్తా తప్పకుండా. నేను నేర్పిస్తా కూడా మీకు అని చెప్తున్నాయి అందరి ముందు. మేడం మీరు ఈ 5 నెలల్లో మీ అందరికీ కూడా, నాకు కూడా పప్పు అంటే చాలా ఇష్టం కదా, అందుకే ఇంటి పేరు పప్పుల సరోజ. అందుకే మనందరికీ ఈ 5 నెలల్లో ఇంత ఇష్టంగా మారిండ్రు మేడం. మీ అభిమానాన్ని అసలు నిజంగా ఇంతగా మేడం అన్నట్టు నేను కూడా ఊహించలేదు. నిన్ననే నేను 9th క్లాస్లో పవన్ గారు వచ్చిందా, అందరినీ తిడుతూ ఉంటా, కానీ మేడం అలా కాదు. ప్రతి క్లాస్లో వెళితే నవ్విస్తూ ఉంటుంది. చెప్పారు ఇంతకుముందే 6th 7th పిల్లలు కూడా ఆమె టీచింగ్ స్టైల్ కానీ ఇంకేదైనా కానీ చాలా బాగుంటుందని. వాస్తవం అది 100%. కానీ ప్రతి ఉద్యోగికి ఎవరికైనా కానీ తప్పదు పదవి విరమణ అనేది. కానీ మేడం అయితే మంచి సమయంలోనే పోతుందని అనుకుంటున్నాను నేను. మాకైతే ఇంకా ఎన్ని కష్టాలు వస్తాయి ఈ డిపార్ట్మెంట్లో. కానీ మేడం చాలా హ్యాపీగా 26 years సర్వీసు సంతోషంగా చేసి సంతోషంగా రిటైర్ అవుతున్నారు. సంతోషంగా ఉండండి, ఇక ముందు కూడా అలాగే ఉంటారు మీరు. ఇక మన వాళ్ళు మా వాళ్ళు చెప్పినట్టు ఈ తిమ్మంపేట పాఠశాల అనే కుటుంబం ఉంది, మీకు ఎప్పుడు కూడా ఉంటుంది. మీరు కూడా మమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా మర్చిపోవద్దని కోరుతూ, మీరు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.